అవర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం లేదండి. ఇప్పుడు మోటార్ ఉంది, మోటార్ రావట్లేదంటే కారణం ఏంటి? అసలు మోటార్ ఆన్ చేస్తున్నప్పుడు ఎంసీబీ ఎందుకు పడిపోతుంది అండ్ దీనికి కారణం ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను అనమాట. ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టేయండి. ఎందుకంటే నేను ఇచ్చే అప్డేట్స్ మీకు రావాలి అంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టేయాలి. అయితే ఈరోజు టాపిక్ తెలుసు కదా, మోటార్ ఎందుకు రన్ అవ్వట్లేదు. అసలు స్టార్టర్ ప్రాబ్లమా అండ్ ఎంసీబీ ప్రాబ్లమా లేకపోతే ఏం ప్రాబ్లం అనేది నేను చెప్పబోతున్నా. ఏం లేదండి, మోటార్ రావకపోవడానికి కారణం అయితే మూడు ఉన్నాయి. ఒకటి, ఎంసీబీ ఫెయిల్ అయితే మోటార్ రన్ కాదు, ఎందుకంటే కరెంట్ సప్లై రాదు కాబట్టి. రెండోది స్టార్టర్లో ఉండేటివి ఏమున్నాయి, కాయిల్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్ ఉంది అండ్ తర్వాత ఆర్వైబి కనెక్టివిటీ ఉంటుంది. ఆ మూడింటిలో ఏది ఫెయిల్ అయినా రాదనమాట. మూడోది, మన మోటార్ నుంచి వచ్చే ఆర్వైబి వైర్ ఉంటుంది కదా, ఎక్కడ ఫెయిల్ అయినా మోటార్ రాదు. అండ్ లాస్ట్ వన్, ఆర్వైబి అనే వైర్ కనెక్షన్, అంటే మోటార్ నుంచి వచ్చే వైర్ కనెక్షన్, మోటార్ లోపల వైండింగ్ కనుక ఖరాబ్ అయితే మోటార్ అనేది రన్ కాదు. అలాంటప్పుడు ఎలా అర్థమవుతుందా? ఆర్ అంటే రెడ్, వై అంటే ఎల్లో, ఈ రెండింటి కంటిన్యూటీ పెట్టినట్లయితే లైట్ ఫుల్గా వెలిగితే వర్క్ చేస్తున్నాడు, డిమ్గా వెలిగితే వర్క్ చేయనట్టు. ఓకేనా? అలాగే ఎల్లో, బ్లూ ఆ రెండుకి పెట్టి లైట్ ఎక్కువ వస్తే వర్క్ చేస్తున్నట్టు, తక్కువ వస్తే వర్క్ చేయనట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది ఒక కారణం అవుతుండొచ్చు. ఇందులో మీకు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. ఆర్వైబి కంటిన్యూటీ వస్తే వర్క్ చేస్తున్నట్టు, లేకపోతే లేదు. 1 పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి స్టార్టర్లో ఏ ప్రాబ్లం, ఏ యొక్క ఎక్విప్మెంట్ కనుక రాకపోతే స్టార్టర్. మూడోది ఏంటి, ఎంసీబీ వర్క్ చేయకపోతే కరెంట్ సప్లై అనేది రాదు. మూడోది. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.